దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పోయిన వారం విన్నటువంటి వాక్యం ఎంతమంది గుర్తుంది? దేని గురించి విన్నాం? దావీదు గురించి ఎగ్జాంపుల్ చెప్పాను. యాక్చువల్గా ప్రసంగ అంశం ఏంటి? ప్రసంగం యొక్క అంశం ఏంటి? పరిశుద్ధులుగా జీవించుట. ఏంటి? పరిశుద్ధులుగా జీవించుట. పరిశుద్ధంగా ఎందుకు జీవించాలి? ఆ ప్రసంగాన్ని, ఆ అంశాన్ని మనం వింటూ అందులో దావీదుని ఒక ఉదాహరణగా తీసుకొని ఒక 6 విషయాలు, దావీదు జీవితంలో జరిగినటువంటి 6 సంఘటనలు మనం విన్నాం. ఓకే, ఇప్పుడు అదే ప్రసంగాన్ని నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను. కాకపోతే మరొక అంశం పరిశుద్ధత అనేటువంటి అంశాన్ని పోయిన వారం మనం విన్నాం. అయితే ఈరోజు మనం వినేటువంటి అంశం ఏంటంటే, దేవునిని పరిశుద్ధంగా జీవించడం అంటే దేవునిని కలిగి ఉండుట అని మనం విన్నాం. మరి ఈరోజు దానికి ఆపోజిట్, ఒకవేళ దేవునిని కలిగి ఉండకుండా దేవునికి దూరం అయితే, దేవునిని కలిగి ఉండకుండా దేవునిని విడిచిపెడితే, దేవునిని కలిగి ఉండకుండా దేవునిని విసర్జించిన వారం అయితే ఏంటి? ఈరోజు మన యొక్క ప్రసంగ అంశం అదే, దేవునిని విసర్జించుట. ఆ విసర్జించే వారికి ఏమవుతుంది అని ఆలోచన చేస్తే, ఈరోజు మరి వాక్య భాగములో నుంచి యెషయా గ్రంథము 1వ అధ్యాయములో 4వ వచనం చదువుకుందాం. పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. చాలు మీకు శ్రమ. ఇందాక ఏదో మర్చిపోయాను అనుకున్నా, ఇప్పుడు గుర్తొచ్చింది. ఈ ఒక మాట చెప్పి మళ్ళీ వాక్యంలోనికి వెళ్ళిపోదాం. పాటలు పాడే విషయంలో చిన్నపిల్లలు పాడుతున్నారు, యూత్ వాళ్ళు పాడుతున్నారు, ఇండివిజువల్గా పాడుతున్నారు, పెళ్ళైన స్త్రీలు పెద్దోళ్ళు పాడుతున్నారు. మరి పెళ్ళైన స్త్రీలలో యవ్వన బిడ్డలు కూడా ఉన్నారు కదా, మరి మేము కూడా పాడతాము అనేటువంటి విషయం నా చెవిని పడింది. మీరు పాడతానంటే సంతోషం, మీరు పాడవచ్చు. కాబట్టి మరి వచ్చే ఆదివారం నుంచి మీరు కూడా ఒక పాట రెడీ అయ్యి మరి మీరు పాడటానికి సిద్ధంగా ఉండాలని, ఎవరు పెళ్ళైన యూత్ మరి వాళ్ళు ఏమన్నాలో నాకు తెలియట్లే, మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. రైట్, ఈ సమయంలో చదవబడినటువంటి వాక్యంలో నుంచి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. దేవునిని విసర్జించు వారికి శ్రమ. ఈరోజు మనం వినేటువంటి అంశం, దేవునిని విసర్జించు వారికి శ్రమ. ఈరోజు చదివినటువంటి కీర్తన భాగం మనం చదివాము కదా, 14వ కీర్తన మనం చదివాము కదా. ఆ యొక్క 14వ కీర్తనలో దావీదు గారు చెప్తున్నటువంటి విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే, 2వ వచనములో వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దావీదు గారు చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తున్నారు? ఎవరైనా వివేకము కలిగి దేవునిని వెదుకువారు కలరేమో అని. అంటే దీని అర్థం ఏంటన్నమాట? దీని అర్థం ఏంటి? ప్రజలు ఎలా ఉన్నారు? దేవునిని వెదకని వారుగా కనబడుతున్నారు. ప్రజలు ఎలాగ ఉన్నారు? దేవునిని విడిచిపెట్టిన వారుగా ఉన్నారు. ప్రజలు ఎలాగ ఉన్నారు? దేవునిని విసర్జించిన వారుగా ఉన్నారు. అందుకనే ఎవరైనా ఆయనను వెదుగుతారేమో అని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. కారణం ఏంటి అంటే, మొదటి వచనంలో మనకు కనబడుతుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఏమనుకుంటారట?
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయబడకొడును లేడు. గమనించండి, అసహ్య కార్యములు చేసేటువంటి వారు ఏం చేయలేరు? మేలు చేయలేరు. బాగా ఆలోచన చేయండి. అసహ్య కార్యములు చేయువారు మేలు చేయలేరు. మేలు చేయువారు ఏం చేయలేరు? అసహ్య కార్యములు చేయలేరు. అవునా కాదా? గమనించండి. ఇప్పుడు మనము ఎలాంటి వారమో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మేలు చేసే వారంగా ఉన్నామా, మేలు చేయలేని వారముగా ఉన్నామా? మనము మేలు చేసే వారముగా ఉన్నామా, మేలు చేయలేని వారముగా ఉన్నామా? మేలు చేసేవారైతే అసహ్య కార్యములు చేయలేరు, మేలు చేయని వారైతే అసహ్య కార్యములు చేయువారు అన్నట్లుగా దేవుని యొక్క వాక్యమును మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని విషయాల కనుక మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఏమని అంటే, ఎవరైతే ఆయనను విసర్జించిన వారుగా ఉంటారో, పాపిష్టి జనముగా ఉంటారో, దోషభరితమైన ప్రజలుగా ఉంటారో, దుష్ట సంతానముగా ఉంటారో, దేవుని యొక్క వాక్య ప్రకారముగా చెరుపు పిల్లలుగా ఉంటారో, అటువంటి వారందరికీ శ్రమ అని దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క ఉదయకాల సమయం మనం చదువుతున్నాం. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. వారు ఏం చేశారంట? యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నటువంటి విషయాలు, వారు ఎలాగున్నారంట? ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించేవారుగా, ఆయనను విడిచి తొలగినటువంటి వారుగా ఉన్నారు. ఇంతకీ ఈ విషయాలు ఎవరి గురించి చెప్పబడుతున్నాయి? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి చెప్తా ఉన్నారు అంటే, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న విషయాలు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికించుచున్నటువంటి ఈ యొక్క మాటలు ఏంటి? ఈ మాటలు అంటే ఆ యొక్క యూదా జనము. ఎవరు? ఆ యొక్క యూదా జనము. మొదటి వచనంలో చదివితే, యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు చెప్పబడిన మాటలు. యూదా ప్రజలు, యూదా రాజ్యము, ఆ యొక్క రాజ్యములో ఈ ప్రజలు ఎలాంటి వారుగా ఉన్నారు అంటే, ఈ యొక్క 4వ వచనములో చదివిన వచనములో అయితే మాటలు ఉన్నాయో ఈ మాటలన్నీ కూడా ఆ యూదా ప్రజల గురించే. వారు దేవుని యొక్క అనేకమైన మేలులను పొందుకున్నవారే, అనేకమైన అద్భుతాలను చూచిన వారే, దేవుని యొక్క నడిపింపును కలిగిన వారే. రాత్రి కూడా దేవుని యొక్క వాక్యములో మనం విన్నాం, ఆ యొక్క ఎర్ర సముద్రము ఎదుట మరి ఇశ్రాయేలు ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో దేవుడు ఎలాంటి విజయాన్ని ఇచ్చాడో, దేవుడు ఎలాంటి మార్గమును వారి కొరకు సిద్ధం చేశాడో రాత్రి కూడా దేవుని యొక్క వాక్యంలో మనము కొన్ని విషయాలను విన్నాం. అయితే ఆ ఇశ్రాయేలీయులే, ఆ యూదా ప్రజలే, దేవుని యొక్క సహాయం పొందుకున్నవారే ఇప్పుడేం చేస్తున్నారు? పాపిష్టి జనముగా మారిపోయారు, దోషభరితమైన ప్రజలుగా మారిపోయారు, దుష్ట సంతానముగా మారిపోయారు, చెరుపు చేయు పిల్లల్లాగా మారిపోయారు. అంత మాత్రమే కాదు, యెహోవాను విసర్జించిన వారుగా ఉన్నారు, ఆయనను విడిచి తొలగిపోయిన వారుగా ఉన్నారు. యూదా ప్రజలు. గమనించండి, మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆ విషయం మనందరికీ తెలుసు కదా. మరి యూదా ప్రజలు అలా ఉంటే
యూదా ప్రజలు దేవుని విసర్జిస్తే, యూదా ప్రజలు దేవుని విడిచిపెడితే, యూదా ప్రజలు పాపిష్టి వారుగా ఉంటే, యూదా ప్రజలు చెడిపోయిన వారుగా ఉంటే దేవుడు మీకు శ్రమ అని చెప్పాడు కదా. మరి మనము ఈ రోజున ఒకవేళ దేవుని విడిచిపెట్టిన వారుగా ఉంటే, ఒకవేళ ఇప్పుడు మనం దేవునిని విసర్జించిన వారముగా ఉంటే మనకు కూడా ఏమవుతుంది? మేలేమని కలుగుతుందా? మనకేమైనా మేలు కలుగుతుందా? ఆలోచన చేయండి. మనకు కూడా ఏముంటుంది? శ్రమే. నో డౌట్. దేవుడు పక్షపాతి కాదు. పాత నిబంధనల గ్రంథములలో ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా అలా కాదు. మన పితరులకు ఒకలాగా, మనకు ఒకలాగా కాదు. మనము కొన్నిసార్లు పక్షపాతం చూపిస్తూ ఉంటాం. మన అనుకున్నప్పుడు ఒకలాగా మాట్లాడతాం, వేరే అన్నప్పుడు ఇంకోలాగా మాట్లాడతాం. కానీ దేవుడు అలా కాదు. అందరినీ ఒకేలాగా చూచే దేవుడు, అందరిని ఒకేలాగా ప్రేమించే దేవుడు, అందరిని ఒకేలాగా దీవించే దేవుడు, అందరిని ఒకేలాగా శిక్షించే దేవుడు. గమనించండి. మనము ఒకవేళ దేవునిని విసర్జించిన వారుగా ఉంటే, విడిచిపెట్టిన వారుగా ఉంటే మనకు కూడా శ్రమే అనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రోమపత్రిక 3వ అధ్యాయంలో మనం చదివితే ఈ యొక్క విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. 11వ వచనములో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతుకువాడెవడును లేడు అని చదువుతా ఉన్నాం. వారు ఏం చేస్తున్నారంట? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. ఇవన్నీ పాత నిబంధన కాలములోనే దేవుడు తన ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి విషయాలను మరొకసారి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ జ్ఞాపకము చేస్తున్నారు. క్రొత్తగా చెప్తున్న విషయాలు కాదు, ఆల్రెడీ ఇంతకుముందే వ్రాయబడినవి అని ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎలా ఉన్నాం మనం? నీతిమంతులుగా ఉంటున్నామా లేదా? దేవుని గురించినటువంటి గ్రహింపు మనం కలిగి ఉంటున్నామా లేదా? దేవుని వెతుకువారముగా ఉంటున్నామా లేదా? ఒకసారి మన యొక్క ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. కారణం ఏంటంటే వాక్యము ముక్కుసూటిగా చెప్తా ఉంది, ఆయనను విసర్జిస్తే శ్రమ, ఆయనను విడిచిపెడితే శ్రమ. గమనించండి. మనం దేవుని విడిచిపెట్టడం వేరు, దేవుడు మనలను విడిచిపెట్టడం వేరు. మనం దేవుని విడిచిపెట్టడం వేరు, దేవుడు మనలను విడిచిపెట్టడం వేరు. కొన్నిసార్లు మనం మన పిల్లల్ని కావాల్సికల్లా ఏం చేస్తామంటే విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు పిల్లలు చిన్నప్పుడు క్యారీ చేసిన చిన్నప్పుడు చేపట్టుకునే ఉంటారు. నేనేం చేసామని తెలుసా? విడిచిపెట్టి నేను షాప్ బయటికి వెళ్ళను, ఎక్కడే ఉంటా, నేను తీసుకోకుండా నేను విడిచిపెట్టి నేను వెళ్ళను, ఎక్కడే ఉంటా, నీ ఇష్టం తిరుగు అని చెప్పి లోపల తిరగమనేవాడిని. కారణం ఏంటి? కొద్దిగా నేర్చుకుంటారు, భయపడకుండా ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో తిరగండి అని విడిచిపెట్టేవాడిని. వాళ్ళని విడిచిపెడతాను, కానీ వెనక నుంచి దూరం నుంచి వాళ్ళని చూసుకుంటూ ఉండేవాడిని. ఎక్కడికి వెళ్తున్నారు, నన్ను ఎలా వెతుకుతున్నారు అన్నట్లుగా నేను గమనించుకుంటూనే ఉండేవాడిని. అది వాళ్ళకి తెలియదు నేను గమనిస్తున్నాను అన్న సంగతి. కాసేపటికి కొత్తలో ఏం చేసేవారు, 1 నిమిషంలో వచ్చేసేవారు నా దగ్గరికి. ఈసారి మళ్ళీ వెళ్ళు అనేవాడిని, మళ్ళీ వెళ్ళేవాళ్ళు. ఈసారి ఒక 2-3 నిమిషాల తర్వాత వచ్చేవారు. ఇప్పుడైతే 10 నిమిషాలైనా ఈజీగా టైం తీసుకుంటారు. ఏంటంటే కొద్దిగా ధైర్యం వచ్చింది. మనం విడిచిపెట్టింది వేరు. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెడతాం కాదు, ఒకవేళ పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్తే గమనించండి. మనం చూసుకోం. కరెక్ట్గా వేడివేడి అన్నం కూరలు పొయ్యి మీద నుంచి దించి కింద పెట్టుకుంటారు, భోజనానికి కూర్చోబెడదాంలే అని. పిల్లలకి తెలియక పాక్కుండా ఆడికి వెళ్ళిపోయారు అనుకో, మనం చూసుకోలే.
ఏమవుతుందో వాళ్ళకి? కాలుతుందా లేదా? అప్పుడు ఏమనుకుంటాం, అయ్యో అలా వెళ్ళొచ్చే లోపల వెళ్ళిపోయారు, కాలిపోయింది అనుకుంటాము లేదా? చిన్నప్పుడు మా ఖ్యాతియే క్రిస్మస్కి అనుకుంటా వేడి వేడి పాలు పెద్ద డీక్ష నిండా మరగబెట్టి ఉంచితే వెళ్ళిపోయి చేపెట్టేసింది అందులో. వెంటనే ఆ వెళ్ళటం గమనించాం, పరిగెట్టుకుని వెళ్ళి పట్టుకుని వెళ్ళి చేపెట్టేసింది. వెంటనే తీసి గడిగి మొత్తం చేయి కాలింది, వేడివేడి దాంట్లో పెడత కాలదా? గమనించండి. మనం విడిచిపెట్టినప్పుడు ఒకలాగా ఉంటుంది పరిస్థితి, వాళ్ళంతటా వాళ్ళే విడిపించుకుని దూరంగా వెళ్తే పరిస్థితి ఇంకొకలాగా ఉంటుంది. అది మీకు అర్థం కావటానికి ఈ విషయాలు చెప్తున్నా. మనం దేవుని విడిచిపెడితే, దేవుడు మనల్ని విడిచిపెడితే ఒకసారి ఆలోచన చేయండి. మనం దేవుని విడిచిపెట్టామే అనుకో, మరలా దేవుని దగ్గరికి మన తప్పు తెలుసుకొని రావటానికి అవకాశం ఉంది. అదే దేవుడు విడిచిపెడితే చూడండి, యెషయా గ్రంథంలో మనందరూ తెలిసినటువంటి ఒక మాట 59వ అధ్యాయంలో కనబడుతుంది కదా. మొదటి నుంచి చదువుతాం చూడండి. కాలేదు, మీకు మీ దేవునికి ఎలా ఉన్నాయి? అడ్డముగా వచ్చాను, గనుక ఆయన ఆలకింపకున్నాడు. గమనించండి, మన పాపము వలన ఆయన ఏం చేయట్లేదు? ఆలకింపకున్నాడు. ఇక మళ్ళీ విడిచిపెట్టేశాడు ఆయన, పట్టించుకోడు. ఇంకా నువ్వు ఎంత అరిసినా, ఎంత కేకలు పెట్టినా, ఎంతగా నువ్వు ఇచ్చేసినా దేవుడు ఏం చేయడు? ఇంకా ఆలకింపకున్నాడు. కారణం ఏంటంటే మన పాపములు ఎలా ఉన్నాయి? మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము ప్రకారముగా దేవుడు ఒకవేళ మనలను విసర్జించాడు అంటే దానికి కారణం ఏంటి? మన పాపమే. దానికి కారణం మన యొక్క పాపమే. గమనించండి, పోయిన వారం మనం స్టార్ట్ చేసినటువంటి టాపిక్ పరిశుద్ధముగా ఎందుకు జీవించాలి, పరిశుద్ధులుగా జీవించడం అంటే ఏంటి. ఈ రోజున అదే కంటిన్యూ చేస్తున్నాం. పరిశుద్ధముగా జీవించలేదు అంటే దాని అర్థం ఏంటంటే పాపం చేస్తున్నట్టు, లేదా దేవునిని విడిచిపెట్టినట్టు, లేదా దేవునిని విసర్జించినట్టు. మనం ఎలా ఉన్నాం? దేవుని బిడలుగా ఈ యొక్క లోకములో ఏ రీతిగా నడుచుకుంటూ ఉన్నాం? ఒకవేళ దేవునిని మనము విడిచిపెట్టినా, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చూస్తూనే ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడు? చూస్తూనే ఉంటాడు. దేవుడు గమనిస్తూనే ఉంటాడు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఒకటి. రెండు, ఇంకొక మాట చెప్పాలి. పోయిన వారం ఇది కూడా చెప్పా. దేవుడు కేవలం పై రూపాన్ని చూచేవాడు కాదు. దేవుడు ఎవరు కాదు? పై రూపాన్ని చూచేవాడు కాదు. పోయిన ఆదివారం రెండో పాయింట్ ఏం చెప్పాను మీకు? దావీదు జీవితంలో జరిగినటువంటి రెండో సంఘటన అని ఏం జ్ఞాపకం చేశాను మీకు? తండ్రి ఏం చేశాడు? దావీదుని పట్టించుకోలే. అక్కడ దేవుని సేవకుడు వచ్చి నీ కుమారులను పిలువు అంటే 8 మంది కుమారులను ఎంతమందిని పిలిచాడు? 7 పిలిచాడు. దావీదుని విడిచిపెట్టాడు. అక్కడ ఎందుకు దావీదుని విడిచిపెట్టాడు అంటే ఎవడ కడసారివాడు, చిన్నోడు, గొర్రెలు కాచుకునేవాడు, అరణ్యంలో ఉన్నాడు, ఆడెందుకులే, మీకు కావాల్సింది రాజుని చేద్దామన్నారు కదా, కాబట్టి నా పెద్ద కొడుకుని తీడు లేదా రెండో కొడుకుని చూడు అన్నట్టుగా పెద్దోళ్ళని పిలిచాడు తప్ప ఆఖరోడిని పిలవాల. ఆ సందర్భంలో
దేవుడు తెలియజేస్తున్న మాట మొదటి సమూయేలు గ్రంథములో 16వ అధ్యాయములో ఈ యొక్క మాటలన్నీ పోయిన ఆదివారం చదివాము కాబట్టి ఇప్పుడు చదవవసరంలా మీకు జ్ఞాపకం చేస్తాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనుషులు పై రూపాన్నే చూస్తారు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చూస్తున్నాడు? హృదయములను ఆయన లక్ష్య పెట్టువాడిగా ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 39వ వచనంలో చదివితే, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 39వ వచనం, నీవు ఎరుగుదువు గనుక విని క్షమించి చూడండి ఒకసారి ఇక్కడ ఈ యొక్క వచనాన్ని మనం గమనిస్తే దేవుడు మనకు తెలియచేస్తున్నమాట, ప్రతి మనిషి యొక్క హృదయమును నీవు ఎరుగుదువు గనుక. ఆయన ఏం చేస్తున్నాడు? ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి. దేవుడు ఏం చేసేవాడు? ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ఏం చేస్తాడంట? ప్రతిఫలం ఇచ్చేవాడు. నీ యొక్క ప్రవర్తన ఎలా ఉందో, నీ యొక్క నడవడికి ఎలా ఉందో, నీ యొక్క పనులు ఎలా ఉన్నాయో, నీ క్రియలు ఎలా ఉన్నాయో దానికి తగినట్టుగానే ఉంటుంది మన యొక్క ప్రతిఫలం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మరి తన యొక్క వాక్యం ద్వారా మనకి తెలియచేస్తున్నమాట, ప్రతి మనిషి యొక్క హృదయమును నీవు ఎరుగుదువు. అందరి యొక్క హృదయములను ఎరిగినవాడు మన దేవుడు అని వాక్యం తెలియచేస్తాం. అందుకనే ఒక సందర్భంలో దావీదు గారు వాళ్ళ కొడుకైన సొలొమోను దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనంలో చదివితే, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునే ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. దావీదు గారు చెప్తున్నటువంటి మాటలు ఎవరితో చెప్తున్నాడు? ఆయన తన కొడుకుతో చెప్తున్న మాటలు, సొలొమోనుతో చెప్తున్న మాటలు గమనించండి. జనరల్గా సొలొమోను అనేసరికి మన దేనికి జ్ఞాపకం చేసుకుంటాం? జ్ఞానవంతుడు అని జ్ఞాపకం చేసుకుంటాం. బైబిల్లో జ్ఞానవంతుడు ఎవరు అంటే తక్కువని మనకి వచ్చేటువంటి పేరు సొలొమోను కదా. అటువంటి జ్ఞానము కలిగిన సొలొమోనుకి దావీదు గారు చెప్తున్నటువంటి కొన్ని సూచనలు, దావీదు గారు ఇచ్చుతున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమని చెప్తున్నాడు ఆయన? నీవు ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఆలోచన చేయండి. ఈ లోక జ్ఞానము మనిషిని కాపాడగలదా? ఈ లోక జ్ఞానము మనిషిని రక్షించగలదా? అలాగనుకుంటే సొలొమోను ఏమవ్వాలి? చాలా జ్ఞానవంతుడు కదా, చాలా తెలివైనడు కదా, భూమి మీద ఆయనకి మించిన తెలివి లేదు అన్నట్లుగా మరి దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం కదా. కానీ చివరికి వచ్చేసరికి సొలొమోను జీవితం ఏమైపోయింది అంటే తన హృదయమే మారిపోయింది. తన హృదయాన్నే మార్చేసుకున్నాడు. ఎవరి మాట విని? తాను చేసుకున్నటువంటి భార్యల మాటలు విని, తను చేసుకున్న భార్యల మాటలు విని తన హృదయము వారి వైపు తిప్పేసుకున్నాడు.
దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ లోకములో ఈ లోక సంబంధమైన జ్ఞానం అనేది ఎంత ఉన్నా అది మనలను కాపాడలేదు, రక్షించలేదు. నేను ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నా, లోక సంబంధంగా నేను మాట్లాడాల. ఈ లోక సంబంధమైన జ్ఞానం మంచిది, అవసరం. నేను వద్దు కాదు అని అంటోలా, అది కావాలి, అది అవసరం. కానీ దానికి మించి ఆత్మ సంబంధమైన జ్ఞానము కూడా మనకు కావాలి. కారణం ఏంటంటే, ఆత్మీయ జీవితంలో మనము చనిపోకుండా ఉండాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం అనేది చాలా అవసరం. అయితే ఈ యొక్క వచనంలో మనం చదివినటువంటి విషయాలు చూస్తే, దేవుడు అందరినీ చూచుచున్నటువంటి వాడు. ఆయనను సేవించిన ఎడల, ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఆయనను విసర్జించిన ఎడల ఆయన ఏం చేస్తాడు? నిత్యముగా త్రోసివేయను. మన దేవుడు ఎవరు అంటే, ఇందాక చదివినటువంటి వాక్య భాగంలోనే ఒక మాట కనబడుతుంది. 4వ వచనం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనములో. అక్కడ మనం 4వ లైన్ చూస్తే పరిశుద్ధ దేవుడు అని ఉంది. ఆయన ఎవరు? ఆయన ఎవరు? పరిశుద్ధ దేవుడు. ఈ యెషయా గ్రంథము మనం గమనిస్తే పరిశుద్ధత గురించి ఎక్కువగా చెప్పబడుద్ది. యెషయా గ్రంథము పరిశుద్ధత గురించి ఎక్కువగా చెప్పబడుద్ది. పరిశుద్ధ దేవుడు అని ఈ ఒక్క యెషయా గ్రంథములోనే 26 సార్లు రాయబడింది. పరిశుద్ధ దేవుడు అనేటువంటి మాట ఈ యెషయా గ్రంథము ఒక్క దాంట్లోనే 26 సార్లు రాయబడింది. మిగతా పాత నిబంధన అంతా కలిపితే 6 సార్లు ఉంటుంది. పాత నిబంధన అంతా, మిగతా యెషయా గ్రంథము కాకుండా మిగతాదంతా 6 సార్లే ఉంటుంది. ఒక్క యెషయా గ్రంథములో 26 సార్లు రాయబడి ఉన్నది ఇది పరిశుద్ధ దేవుడు అని. అయితే దేవుని యొక్క వాక్యంలో మరి అటువంటి పరిశుద్ధ దేవునిని మనము కలిగి ఉన్నాం. ఇశ్రాయేలీయులకు పరిశుద్ధ దేవుడు అనే వాక్యములు మనం చదివాం. మనకు కూడా ఆయన పరిశుద్ధ దేవుడే. మనకు కూడా ఆయన ఎవరు? పరిశుద్ధ దేవుడే. కాబట్టి ఆ పరిశుద్ధ దేవుని బిడులుగా మనం కూడా ఎలా జీవించాలి? పరిశుద్ధులుగానే జీవించాలి. పరిశుద్ధులుగానే ఆయనను వెంబడించాలి. పరిశుద్ధులుగానే ఆయన బిడులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని మరి పోయిన ఆదివారం చదివినటువంటి వచనాలలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో ఆ మాటను మనము చదివాం. కాబట్టి దేవుని బిడులుగా మనము పరిశుద్ధులుగా జీవిస్తున్నామా లేదా? ఒకవేళ పరిశుద్ధత లేకపోతే దేవుని విడిచిపెడితే, దేవుని దూరంగా వెళితే అప్పుడేమవుతుంది? పాపం అనేది వస్తుంది. పాపం అనేది మన జీవితంలోకి వచ్చింది అంటే అది శ్రమలకు దారితీస్తుంది. ఆదామవ్వలు ఏదేను తోటలో ఉన్నంతసేపు చాలా బాగున్నారు. శ్రమ ఎప్పుడు ప్రారంభమైంది వాళ్ళకి? ఎప్పుడైతే ఆ యొక్క ఏదైనా తోట నుండి గెంటి వేయబడ్డారో. గెంటి వేయబడడానికి గల కారణాలు ఏంటి? దేవుడు తినొద్దన్న పండు తినడం, అపవాది యొక్క మాటను వినడం, లేకపోతే పండును తినడం. ఇదంతా కూడా పాపానికి సాదృశ్యం. అప్పటి వరకు చాలా బాగున్నారు, కానీ తర్వాత శ్రమ అనేది ప్రారంభమైంది, కష్టం అనేది ప్రారంభమైంది. అలాగే మన జీవితంలో మనము కూడా దేవుడిని విడిచిపెడితే, ఆయనను విసర్జిస్తే మనకు కూడా ఏముంటుంది? శ్రమ. దేవుడిని విడిచిపెట్టు వారికి శ్రమ. దేవుని యొక్క వాక్యములో ఒక ఎగ్జాంపుల్ మనం చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయం
ఇక్కడ ఒక సన్నివేశాన్ని మనము చూడొచ్చు. ఏంటి ఆ సన్నివేశము అంటే ఇంచుమించు 16వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడే ప్రవర్తించను కనుక జనులు దావీదు పట్టణములో రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టారు. యెహోయాదా చనిపోయిన తరువాత యోధా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపక రాజు వారి మాటకు సమ్మతించను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి ఏం చేశారు? వారు పితరుల దేవుడిని యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తం యోధా వారి మీదకిని యెరూషలేము కాపురస్తుల మీదకిని కోపము వచ్చెను. ఇక్కడ ఒక రాజు కనబడుతున్నాడు. ఆ రాజు ఎవరు అంటే యోవాషు అనేటువంటి రాజు. ఎవరు? యోవాషు అనేటువంటి రాజు. ఈ యోవాషు అనేటువంటి రాజు యెహోయాదా అనేటువంటి రాజు చనిపోయిన తరువాత రాజు అయ్యాడు. ఈ యెహోయాదా అనేటువంటి ఆ వ్యక్తి మరి చనిపోయినప్పుడు 130 సంవత్సరాల వయసు అని 15వ వచనంలో మనకు కనబడుతుంది. అక్కడ వరకు ఆ యొక్క దేశము బాగుంది, ఆ దేశ ప్రజలు బాగున్నారు, దేవునిని అనుసరించే విషయంలో లేకపోతే దేవునికి మందిరానికి వచ్చే విషయంలో అందరూ బాగున్నారు. కానీ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క యోవాషు రాజు అయ్యాడో ఆ సమయంలో ఆ ప్రజలు ఎలాగున్నారు అంటే 18వ వచనంలో చదివాం కదా, జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి. యెహోవా మందిరమును విడిచి అంటే అర్థం ఏంటి? దేవునిని విడిచిపెట్టడమే. ఏం చేశారు? దేవునిని విడిచిపెట్టడమే. ఈరోజు మన ప్రసంగం అంశం ఏంటి? యెహోవాను విసర్జించు వారికి శ్రమ. యెహోవాను విసర్జించు వారికి శ్రమ. ఇప్పుడు ఈ ప్రజలు ఏం చేశారు? ఇశ్రాయేలీయులు, యోధా వారు, ఇశ్రాయేలు వారైనటువంటి వీరు ఏం చేశారు? దేవుని మందిరమును వాళ్ళు కూడా ఏం చేశారు? విడిచి. అంటే దాని అర్థం ఏంటి? మందిరాన్ని విడిచిపెట్టడం అర్థం ఏంటి? గమనించండి ఒకసారి. మన జీవితంలో ఎన్నిసార్లు మందిరం మానేస్తున్నామో, మన జీవితంలో ఎన్నిసార్లు మందిరాన్ని మానేస్తున్నామో. ఒకవేళ బలమైన కారణం ఉంటే ఓకే, నేనేం కాదంటోలా. బలమైన కారణం ఉంటే ఓకే. ఏ కారణము కూడా లేకుండా మానేస్తే, ఏ కారణము కూడా లేకుండా మానేస్తే ఆలోచన చేయండి ఒకసారి. కొంతమంది కారణాలు వెతుక్కుంటారు. దురద వచ్చిందండి అందుకనే రాలేదు, కొద్దిగా చెయ్య నొప్పిగా అనిపిస్తుంది అందుకే రాలేదు, నిన్నటి నుంచి నా చెయ్యి చాలా నొప్పిగా ఉంది ఎందుకో తెలీదు. ఎప్పుడు కూడా నొప్పి వచ్చినా పెద్దగా బయటికి చెప్పను. అలాంటిది నేను నా పాస్టర్ గారితో చెప్పి ట్యాబ్లెట్ పెయిన్ కిల్లర్ తీసుకొని పెయిన్ కిల్లర్ కూడా వేసుకున్నాను నిన్న. జనరల్గా నొప్పి ట్యాబ్లెట్ అనేది నేను వాడను, నేను భరించలేను అంటేనే తప్ప. అలాంటిది నేను వేసుకున్నా. ఈ రోజుకి చాలా ఇబ్బందిగా ఉంది. గమనించండి, చిన్న చిన్న కారణాలు వెతుక్కుంటాం దేనికి? మానేయటానికి. దాని అర్థం ఏంటంట? దేవుని మందిరానికి రాకపోవటం అంటే అర్థం ఏంటి? దేవుని విడిచిపెట్టడమే. అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే, వారు మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యోధా వారి మీదకిని యెరూషలేము కాపురస్తుల మీదకిని కోపము వచ్చెను. ఏమొచ్చింది? కోపము వచ్చెను. ఇంకా మనము చదువుకుంటూ వెళ్తే, దేవుడు వారి యొద్దకు ప్రవక్తలను పంపగా
ఆ ప్రవక్తల వారి మీద సాక్ష్యము పలికిరి కానీ వారు చెవి యొగ్గక ఉండేరు. ప్రవక్తలు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు, వాక్యం చెప్పారు, అయినా కూడా వాళ్ళు ఏం చేయట్లేదంట, వినుటల చెవి యొక్కక ఉండేరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించితిరి కనుక ఆయన మిమ్మల్ని విసర్జించున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనేను. మన జీవితంలో వర్ధిల్లలేకపోవడానికి కారణం ఏంటి అంటే దేవునిని విసర్జించటమే, దేవునికి దూరంగా ఉండటమే. దేవునికి ఎప్పుడైతే దూరంగా ఉంటామో ఆలోచన చేయండి, వర్ధిల్లుట అనేది చూడలేం. ఏదో కొద్దో గొప్ప చిన్న చితకో ఉండొచ్చు, దానిని బట్టి అబ్బా అబ్బా అని నువ్వు మురిసిపోతున్నావేమో. దేవునిని విసర్జిస్తే, దేవునికి దూరంగా ఉంటే, దేవుని దగ్గరకు నువ్వు రావటం నువ్వు మానివేస్తే, దేవుని సేవకుడు చెప్తున్నమాట, మీరు వర్ధిల్లారు. మనమేమనుకుంటాం, ఏంటబ్బా మనం వర్ధిల్తలేదు, ఎంతకాలం నుంచి ప్రార్థనకి వెళ్తున్నా అయినా ఏమి కనబడటం లేదు అని అనుకుంటామేమో. కారణం ఏంటో తెలుసా? ఆత్మీయముగా దేవునికి దూరంగా ఉన్నావు, ఆత్మీయముగా దేవునికి దూరంగా ఉన్నావు. ఇంకా మనం కిందకు చదువుకుంటూ వెళ్తే అక్కడ జరిగినటువంటి కొన్ని విషయాలు నేను మీకు చెప్తా. 23వ వచనం నుంచి, ఆ సంవత్సరమందు సిరియా సైన్యము యోవాషు మీదకి వచ్చాను. వారు యూదా దేశము మీదకిని యెరూషలేము మీదకిని వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులను అందరిని హతము చేసి తాము పట్టుకుపోయిన కొల్ల సొమ్మంతయు దమస్కు రాజునద్దుకు పంపిరి. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే 24వ వచనములో ఇంకా కొద్దిగా క్లారిటీగా మనకు ఒక విషయం చెప్తున్నారు. సిరియనులు చిన్న దండుతో వచ్చినను, ఎలా వచ్చారంట? సిరియనులు ఎలా వచ్చారు? చిన్న దండుతో వచ్చినను యోధావారు తమ పితరుల దేవుడని యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా. చూడండి ఒకసారి, సిరియనులు ఎలాంటి వారంట? చిన్న సైన్యము, చాలా తక్కువ మంది ఉన్నారు. వారు చాలా తక్కువ మంది ఉన్నారు. యోధా వారు ఎలాగున్నారు? యోధా వారు ఎలాగున్నారు? విస్తారమైన సైన్యమును వారు కలిగి ఉన్నారు. అతి విస్తారమైన సైన్యము అనంత వాక్యంలో. ఇప్పుడు 100 మంది ఉన్నప్పుడు 2-3 వచ్చారు అనుకోండి, 2-3 భయపడతారా? 100 మంది భయపడతారా? 2-3 భయపడాలి, అది లెక్క కదా. ఇప్పుడు యోధా రాజ్యానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు? అతి విస్తారమైన సైన్యమును కలిగి ఉన్నారు. కానీ వచ్చినటువంటి ఆ సిరియనులు ఎలాగున్నారు? చాలా చిన్న దండు, చాలా తక్కువ మంది ఉన్నారు. యోధా వాళ్ళు అనుకుని ఉంటారు, మనం వేలల్లో ఉన్నాం, వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, 100లో ఉన్నారు, మనమెంత, మనకేంటి, మనమే గొప్ప, మనకే బోలంత సైన్యం, మనమే బోలంత బలం కలిగిన వాళ్ళము అనుకుని ఉంటారు వాళ్ళు. చిన్న సైన్యము చేతుల్లో అతి విస్తారమైన సైన్యము కలిగిన వారు ఓడిపోతారని ఎవరైనా ఊహిస్తారా? కానీ ఇక్కడ జరిగినటువంటి సంగతి ఏంటి అంటే, వారు అతి చిన్న దండుతో వచ్చినను యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకు. దేనికి? దేవునిని విసర్జించినందుకు, దేవునిని విడిచిపెట్టినందుకు ఈ అతి విస్తారమైన సైన్యము కలిగిన వారు ఏమైపోయారు?
ఆ చిన్న దండు చేతిలో చిక్కుకుపోయారు. ఆలోచన చేయండి. దేవునిని విడిచిపెడితే శ్రమ అనేది ఎలా ఉంటుంది? దేవునిని విడిచిపెడితే శ్రమ అనేది ఎలా ఉంటుంది? మీకు 2 విషయాలు జ్ఞాపకం చేశాను. ఒకటి, సొలొమోను గురించి చెప్పాను. చాలా జ్ఞానం ఉంది సొలొమోను దగ్గర, చాలా జ్ఞానం ఉంది. కానీ అది అతనికి ఉపయోగపడిందా? దేవుని విషయంలో, ఆత్మీయ విషయంలో ఉపయోగపడిందా? దేవునిని విసర్జించాడు. ఏమైపోయింది? రాజ్యము 2 ముక్కలైపోయింది. అంతకుముందు ఇశ్రాయేలు రాజ్యముగా మాత్రమే పిలువబడేది. కానీ తర్వాత ఇశ్రాయేలు దేశం ఒకటైపోయింది, యోధా దేశం అనేది ఒకటైపోయింది. జ్ఞానము ఉంది, కానీ దేవుని విసర్జించినందుకు అది పనికిరాల. రెండోది, ఇంకొక ఉదాహరణ, సైన్యం ఉంది. ఏముంది? సైన్యం ఉంది. కానీ దేవునిని విసర్జించినందుకు ఆ సైన్యం ఏం చేయలేకపోయింది? వారిని కాపాడలేకపోయింది, వారిని రక్షించలేకపోయింది. కాబట్టి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మనము దేవునిని విడిచిపెట్టరాదు, దేవునిని విసర్జించరాదు. దేవుని మందిరాన్ని మనము విసర్జించేవారుగా, మానవారుగా ఉండకూడదు. మనం అనుకుంటాం నాకు కారణం ఉందలే, మనం అనుకుంటాం నాకు వంక ఉందలే అనుకుంటాం మనం. కానీ దేవుడు అందరిని చూస్తున్నాడు, అందరినీ పరిశీలిస్తున్నాడు, అందరినీ ఆయన గమనిస్తున్నాడు. మరి ఆయన యొక్క పరిశీలనలో మనము ఎలా ఉన్నాం? కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యాన్ని ముగిస్తున్నాను. ఒక్క మాట చెప్పి ముగిస్తా. అదేంటంటే, ఒకవేళ దేవునికి దగ్గరగా ఉన్నావా, పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు నడుచుకుంటున్నావా, దేవునికి మహిమ కలుగును గాక. అలా కాకుండా దేవునిని విడిచిపెట్టిన పరిస్థితులు ఉంటాయి, దేవునిని విసర్జించుతున్న పరిస్థితులు ఉంటాయి, ఆయన మందిరాన్ని నువ్వు విడిచిపెడుతున్న పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే, మరలా తిరిగి దేవుని దగ్గరికి రావాలి, మరలా తిరిగి దేవుని దగ్గరకు రావాలి. ఈరోజుతో నవంబర్ నెల పూర్తవుతూ ఉంది. ఈరోజుతో నవంబర్ నెల పూర్తవుతూ ఉంది. రేపటి నుండి డిసెంబర్ లాస్ట్ నెల. మరి 2025 సంవత్సరంలో ఎన్ని నిర్ణయాలు తీసుకుని ఉంటామో, నేను ఎలాగుండాలి, అలాగుండాలి, దేవుని సన్నిధిలో ఎలాగుండాలి, దేవుళ్ళు ఎలాగుండాలి, ఆత్మీయంగా ఎలాగుండాలి అన్నటువంటి నిర్ణయాలు ఎన్ని తీసుకున్నామో అవన్నీ నెరవేర్చామా? వెరీ గుడ్, దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఇంకా నెరవేర్చకుండా, ఇంకా వాటిని గైకొనకుండా ఉంటే, ఇంకొక ఆఖరి నెల మన చేతుల్లో దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆఖరి నెలను దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ ఆఖరి నెలలోనైనా దేవుని యొక్క వాక్యానుసారముగా, ఆయనను అనుసరించు వారిగా, ఆయన బిడులుగా, ఆయనకు ఇష్టలుగా మనం జీవించడానికి ప్రయత్నం చేసి, నూతన సంవత్సరంలో ఇంకొక నెల టైం ఉంది. ఈ నెల రోజుల్లో మనం మంచిగా ఆత్మీయంగా ప్రిపేర్ అయ్యి నూతన సంవత్సరానికి చక్కగా మనము సిద్ధపడి దేవుని యొక్క బిడలుగా నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మనము ప్రయత్నం చేద్దాం. మరి యొక్క రోజున విన్నటువంటి వాక్య ప్రకారంగా ఒకవేళ దేవుని దూరంగా ఉంటే, మరలా తిరిగి ఆయన దగ్గరకు వస్తే ఆయన నిన్ను చేర్చుకుని వాడుగా ఉన్నాడు, ఆయన నిన్ను హత్తుకుని వాడుగా ఉన్నాడు.
దేవుని యొక్క వాక్యంలో తప్పుపోయిన కుమారుడు గురించి మనం వింటాం కదా. ఆ తప్పుపోయిన కుమారుడు మరి తండ్రిని విడిచి వెళ్ళిపోయినా తన తప్పు తాను తెలుసుకొని నేను తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్తాను అనుకున్నప్పుడు తండ్రి వద్దన్నాడా? తండ్రి ఇంట్లో చేర్చుకోను అన్నాడా? మరి సమయంలో మనము కూడా దేవుని దగ్గరికి వస్తాను అంటే యేసయ్య మనలను చేర్చుకునేవాడుగా ఉన్నాడు. ఆయన రక్తము మనలను తిరిగి పవిత్రులుగా చేసి మనలను తండ్రికి దగ్గర చేసేదిగా ఆయన యొక్క రక్తం అనేది ఉంది. కాబట్టి ఈ రోజున విన్నటువంటి మాటలను బట్టి దేవుని విసర్జించావా? శ్రమ. దేవుని విడిచిపెట్టావా? శ్రమ. మన లోక సంబంధమైన జ్ఞానము దేవునికి దగ్గర చేయదు. ఈ లోకంలో నీవు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు సైన్యం ఉంది అనుకుంటావేమో, అది కూడా నీకు మేలు చేయదు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఒకసారి దేవునికి అనుకూలమైనటువంటి బ్రతుకు మనం బ్రతుకుతూ ఆయనకి దగ్గర అవుతూ పాపానికి మనం దూరంగా ఉంటూ విడిచిపెట్టి దేవుని యొక్క మార్గములో ఆయనకి ఇష్టలుగా నడుచుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపచేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. మమ్మల్ని మిగిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ రోజున నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ ప్రార్థన చేసిన రీతికి నడిపించే విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. పాటల్లో, ఆరాధనలో, వాక్య పఠనంలో, అలాగే మీరు చేసిన మేలును బట్టి సాక్ష్యము చెప్పడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. అలాగే దేవా, నీ బిడ్డమైన మమ్మల్ని అందరినీ ప్రేమించి ఆశీర్వదించి దేవా, మీరు నీ మేలులతో నింపిన విధానాన్ని బట్టి నీ సన్నిధికి వచ్చి కానుకల అర్పణములను సమర్పించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని 100 60 30 ఫలింపచేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. అలాగే ఈ సమయంలో దేవా, ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలలో, పనిపాట్లలో, అన్ని విషయాలలో తోడుగా ఉండమని, సహాయం దయచేయమని, ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్య మెరిగిన దేవుడవు, ప్రతి ఒక్కరి అవసరతల్లో మీరే సహాయం దయచేసి నీ మేలులతో నింపమని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ దేవా, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయొచ్చు నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్.